లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు, మేము గేటర్ బైట్స్ ట్రై చేసాం. అభి ఆల్రెడీ ట్రై చేశాడు కాబట్టి అభికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇది గేటర్ బైట్స్ అంటే అలిగేటర్ టెయిల్ బైట్స్ ఇవి. సో నాకు అది చాలా చికెన్ లాగే ఉంది, బట్ చికెన్ మీద ఒక థిక్ ఫ్యాట్ లేయర్, కొవ్వు లేయర్ ఉన్నట్టు అనిపించింది. అండ్ దాన్ని చైనీస్ క్విజిన్లో ఎవరైనా డక్ మీట్ తింటే వాళ్ళకి తెలుస్తుంది, దాని మీద కూడా అలాగే ఫ్యాట్ లేయర్ ఉంటుంది. అండ్ స్వాంప్స్లో ఉంటాయి కాబట్టి ఇవి, అంటే ఇలాగ వాటర్లో ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ కూడా వస్తుంది అనమాట. అందుకు ఇంకా నా వల్ల ఒక జాగ్రత్తగా ఊస్తే. మనం సాయంత్రానికి ఇలాగా మయామి డౌన్ టౌన్కి వచ్చాం, బే ఫ్రంట్ పార్క్కి. సో వెళ్ళి అసలు ఈ పార్క్లోని ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు, మనం ఏమేమి చేయొచ్చు అన్నది చూద్దాం. యుఎస్లో తొలిసారిగా ఒక మర్రి చెట్టును చూస్తున్నాం. ఫ్లోరిడా సదరన్ పార్ట్ ఆఫ్ యుఎస్లో ఉంది కాబట్టి మన ఇండియా క్లైమేట్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఫెర్రిస్ వీల్ ఉంది ఒకటి, వీలైతే దాని మీద ఒక టూర్ వేసి వద్దాం. అది బే సైడ్ ఈటరీ. ఇక్కడ మొత్తం అన్నీ ఏవేవో ఉన్నాయి, ఫుడ్, షాపింగ్, వీటన్నిటికీ ఫేమస్ ఇది బే సైడ్. ఓడలు అలాగా భూమిలోకి దిగుతున్నాయి. ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్, కరీబియన్ లైఫ్. థ్యాంక్ యూ. నడుచుకొని వస్తూ ఉంటే ఈ ఫెరిస్ వీల్ దగ్గరకు వస్తాం. ఓల్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, హై ఎండ్ రెస్టారెంట్స్, హార్డ్ రాక్ కెఫే, ఇవన్నీ చాలా హై ఎండ్ రెస్టారెంట్స్. ఇవి వేరు వేరు క్విజీన్స్ ఉన్నాయి. $20 per person. Thank you. వాళ్ళ రౌండ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలాగ వచ్చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు అనమాట. ఎవరి డోర్ దగ్గర వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళందరినీ పంపిస్తున్నారు లోపలికి. Miami, Miami,
ఆ మీద నుంచి అక్కడ ఒక 3 డోర్లు ఉన్నాయి, ఇదొకటి, ఇక్కడ ఒక 3 డోర్లు ఉన్నాయి. మొత్తం 6 డోర్ల నుంచి 6 క్యాబిన్స్ లోకి ఒకేసారి ఎక్కిస్తున్నారు అనమాట వీళ్ళని. మనం చెప్పచ్చు ఇక్కడికి రాగానే మనం ఎంతమంది అని, మన గ్రూప్ ఎంతమంది అని అడుగుతారు. 4 అంటే 4కి తగ్గ ఇది పంపిస్తారు, 4 ఒకే దాంట్లో పంపిస్తారు. మొత్తం 42 ఉన్నాయి ఈ క్యాబిన్స్. సో 1 నుంచి 42 వరకు. రైట్ హియర్. మనం నెంబర్ 2లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. హౌ ఎక్సైటెడ్ ఆర్ వి? Super excited. Though we have already done it once. You don't have to rub it in our faces. Oh, లోపల ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంది. మయామి డౌన్ టౌన్ లోని ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి చూడక్కర్లేకుండా ఒకేసారి మొత్తం డౌన్ టౌన్ చూడడానికి, అదిగోండి అక్కడ మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే టేక్ ఆఫ్ అయిన ఒక ఫ్లైట్. సో ఇది మొత్తం చూడడానికి ఈ ఫెరీస్ వీల్ బెస్ట్. Let him complete this thing, then I'll go enjoy. అది మొత్తం డౌన్ టౌన్. ఇటే వస్తే అది క్రూజ్ షిప్స్ కున్న పియర్. రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్ ఉంది అక్కడ. అది రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్. My God, look how pretty, no? Look down. No guys, I don't look down. I just love this view. ఇక్కడ నుంచి కిందకి చూస్తే అది అంత మీద ఉన్నాం మనం. ఇది మొత్తం అట్లాంటిక్ ఓషన్. Maybe I'm looking at the ladies. అలా మయామీలోని మధ్యాహ్నం ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్, రాత్రికి ఇలా డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ చేసి దీని మరుసటి రోజు మేము క్రూజ్ స్టార్ట్ చేసాము. సో క్రూజ్ వీడియోస్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే దీని తర్వాత వచ్చే వీడియోస్ క్రూజ్ వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.